నిర్గమకాండం 21వ అధ్యాయం 17వ వచనాన్ని చూద్దాం. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. ఈ బహుమానాలు ఉన్నాయి దేవుని దగ్గర. పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు శిక్షిస్తారో అంటే శపిస్తారో, శపించేటటువంటి పిల్లలకు దేవుడు కొన్ని బహుమానాలు ఇచ్చి ఉంటున్నాడు. ఆ బహుమానాలను మనం ఏంటివో జాగ్రత్త కొరక, అజాగ్రత్త కొరక, నిర్లక్ష్యం కొరక ఏమిటి అనేటటువంటి విషయాన్ని దేవుని లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం. తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. నిశ్చయముగా ఏమవుతాడంటమ్మా? మరణము పొందుతాడు అనేటటువంటి విషయాన్ని లేఖనమందు మనం గమనిస్తూ ఉన్నాం. సామెతలు 20వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎక్కడ ఆరిపోతుందంటమ్మా? కారు చీకటిలో ఆరిపోవు. మళ్ళీ చదువుతుంది. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఎక్కడ ఆరిపోతుందంట? కారు చీకట్లో ఆరిపోతుంది. తన తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవు. చాలా వరకు ఈ లోకంలో ఆలోచన ఏం చేస్తున్నారంటే దూషించే పనిని పెట్టుకుంటున్నారు పిల్లలు. తల్లిదండ్రులు నువ్వేం చేశావు, ఏం ఆస్తి సంపాదించావు, ఏం గంటు పెట్టావు నువ్వు, ఆ చూడు ఎదురింటి ఆయన చూడు, పక్కింటి ఆయన చూడు, బిల్డింగ్లు కట్టిండు, మంచి ఉద్యోగాలు ఇప్పించిండు, మంచి చదువులు చెప్పించిండు, ఎండి బంగారు పెట్టిండు, నీవేమిచ్చినావు? నువ్వు ఒక గంట అయిపోతుందా? కుక్క గంటది, పంది కూడా గంటది అనేటటువంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడే కుమారులు కుమార్తెలు ఈ భూమి మీద ఉన్నా. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, 20:20లో చెప్పబడినట్టుగా తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఈ ఆరిపోక ముందు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, క్షమాపణ కోరాలి. తన తండ్రి దగ్గర తన తల్లి దగ్గర ఆరిపోక ముందే క్షమాపణ కోరాలి. ఎందుకు అనంటే ఈ లోకంలో తల్లికి తండ్రిని దూషిస్తే, తల్లిని తండ్రిని వ్యతిరేకిస్తే, తల్లిని తండ్రిని శపిస్తే ఆ పిల్లలకు మరణం అవుతుందని చెప్పి దేవుని వాక్యము పర్టిక్యులర్గా మనకి ఇవ్వబడినటువంటి లేఖనాల ఆధారాన్ని మనం చూపిస్తూ ఉంటున్నాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనాన్ని చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30. తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, సత్య పోరాట విషయంలో, మరి క్రీస్తును ప్రేమించేటటువంటి విషయంలో, దేవుని యందు ప్రేమ కలిగినటువంటి జీవితాన్ని మనం ముందుకు కొనసాగించేటటువంటి విషయంలో లేఖనం ఏం తెలియపరుస్తుంది అంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుని అయినను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే ఎక్కువ శాతం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. తండ్రి అయిన దేవుణ్ణి మనము ప్రేమించాలి. తండ్రి అయిన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. మన పిల్లల్ని తక్కువగా ప్రేమ అంటే దేవునికి అప్పచెప్పి ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. ఆహారం తగ్గబెట్టమని నేను అనడం లేదు, విద్యాబుద్ధులు అభ్యాసింప చేయవద్దని నేను అనడం లేదు. కానీ దేవుని కన్నా ఎక్కువగా మనం దేన్ని కూడా మనము
ప్రేమించవద్దు, నీ కుమార్తెనైనను నీ కుమారునైనా కూడా నువ్వేం చేయాలంటున్నాడు? ప్రేమింపకూడదు. 21వ వచనం చూద్దాం. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపించెదరు. ఈ రోజుల్లో ఆస్తుల కొరకు తమ పిల్లలు ఏం చేస్తున్నారు? తండ్రిని తల్లిని చంపించేస్తున్నారు. దేవుని మాటలు ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోజాలదు. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటున్నాం. ఒక మాట మనం చూసాము, నీ తండ్రినైనను తల్లినైనను కుమారునైనను కుమార్తెనైనను ఎక్కువగా ఏం చేయొద్దు అంటున్నాడు? ప్రేమించాలి. అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినంతగా ఎవరిని కూడా మనము ప్రేమించకూడదు. ఎక్కువ శాతం ఎవరిని ప్రేమించాలి? 100% దేవుణ్ణే ప్రేమించాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తే అన్ని మన దగ్గర బాగుంటాయి. ఒకవేళ మనుషులను మాత్రమే మనం ప్రేమిస్తే, పిల్లల్ని మాత్రమే మనం ప్రేమిస్తే మనకు ఏది కూడా బాగలేకుంటుంది అనేటటువంటి లేఖనాన్ని మనకు తెలియపరుస్తుంది. 29వ వచనాన్ని చూద్దాం. రెండు పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను నీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. ఒక్కటైనను తండ్రి ఆజ్ఞ లేకపోతే, తండ్రి చిత్తం లేకపోతే 2 పిచ్చుకలు అమ్మినా కూడా ఒకటి కూడా నేలకు పడదు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారు, మీ తల్లిని తండ్రిని గౌరవించండి, ప్రేమించండి, సేవ చేయండి. అలాగున్నే తండ్రి అయిన దేవుని మహిమపరచండి. తల్లిదండ్రులకు సేవ చేయాలి. పరమందు ఉన్నటువంటి తండ్రికి ఏం చేయాలమ్మా? భయపడాలి, లోపడాలి, విధేయత చూపించాలి. ఆయన మీద భారం మోపుతూ మనం ముందరికి వెళ్ళాలి. కాబట్టి దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఏం చేస్తున్నారనంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఓ నాన్న కింద పడతారు. ఓ తల్లి, ఓ బంగారు తల్లి, ఓ చిట్టి తల్లి, ఓ అమ్మ, ఓ అబ్బ, ఓ ఎవరు పట్టిండు తల్లి నిన్ను? ఎవరు పట్టిండు నాన్న నిన్ను అని చెప్పి నేలకు మట్టి అడ్డకుండగా ప్రియమైనటువంటి తల్లి, ప్రియమైనటువంటి తండ్రి తన పిల్లల్ని బాగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. తాను తినాల్సినటువంటి ముద్దను తన పిల్లల కొరకు పెడుతూ ఉంటాడు. తాను తెచ్చుకోవాల్సినటువంటి వస్త్రాలను తన పిల్లలకు తెచ్చిస్తూ ఉంటాడు. తాను సెల్ ఫోన్ లేకపోతే తన పిల్లలకు సెల్ ఫోన్ కావాలంటే పిల్లలకు తెచ్చిస్తుంటాడు. పాత డబ్బా ఫోనే పెట్టుకొని ఉంటాడు తండ్రి. తన చెప్పులు అరిగిపోయినప్పటికీ, ఊసిపోయినప్పటికీ కుట్టుకొని తొడుతాడు. కానీ పిల్లలకు మంచి చెప్పులు కావాలని కోరుకుంటాడు తల్లిదండ్రులు. విద్య మేము అభ్యసించలేదు, మా పిల్లలు గొప్పగా అభ్యసించాలి, గొప్పవాళ్ళు కావాలని కోరుకుంటారు. మేము కష్టపడ్డాము, మా పిల్లలు కష్టపడకూడదని కోరుకుంటాము. కానీ పిల్లలు ఎప్పుడైనా మా తల్లిదండ్రులను మేము కష్టపెట్టకూడదు అని పుట్టినటువంటి పిల్లలు చాలా గొప్పవారు. ఏం చేశావని శపించినటువంటి పిల్లల కన్నా ఏమీ లేనటువంటి స్థితిలో గౌరవించి సహాయం చేసేటటువంటి పిల్లలే గొప్పవాళ్ళు. అందుకనే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినటువంటి తల్లిదండ్రులకు కొదువ అనేది ఉండదు. పిల్లల్ని ఎక్కువగా ప్రేమించినటువంటి తల్లిదండ్రులకు ఎప్పుడైనా అది ఎదురవుతుంది, అనార్థమే ప్రారంభమవుతుంది. కాబట్టి అందుకనే పిల్లలకు చెప్తుంది దేవుని వాక్యము, నీ తల్లినైనను నీ తండ్రినైనా ఎక్కువగా ప్రేమించొద్దు అని. అంటే దేవుణ్ణి మొదట ప్రేమించాలి, తల్లిదండ్రులకు సేవ చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోపడమని సెలవిస్తూ ఉంది.
దీర్ఘాయువు చేత ఆశీర్వదింపబడాలి అని అంటే తల్లిదండ్రుల దగ్గర ఒక తాళం చెవి దేవుడు ఉంచి ఉన్నాడు. కాబట్టి శపించవద్దు, దూషించకూడదు, వారిని మన్నన చేయమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 4-5 వచనాలను చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, మీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకాయన, మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగును అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని. చూడండి ప్రియమైనటువంటి వారులారా, 3వ వచనం చూసినప్పుడు, అందుకైన మీరును మీ పారంపరాచారం నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను గణపరచుమని తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవలనని దేవుడు సెలవిచ్చాడు. ఎవరు సెలవిచ్చింది ఈ మాట? దేవుడు సెలవిచ్చాడు. ఈ భూమి అగునుగాక అంటే అయింది, భూమి జంతువులు అగునుగాక అంటే అయినవి, మాట చేత అయినవి. ఏవి కావాలంటే దేవుడు ఆజ్ఞాపిస్తే సృష్టి మొత్తము సృజింపబడి ఉన్నది. మానవుని మాత్రమే నేల మట్టిని తీసి బొమ్మగా తయారు చేసి జీవవాయువు ఊదగా జీవాత్మ ఆయను అనేటటువంటిది మనకు తెలుసు. ఆది కారణం దేవుడు అవునుగాక అన్న తర్వాత అది కాకుండా మానదు. వస్తానని చెప్పిన వాడు రాకుండగా మానబోడు, సందేహాలన్నీ వీడు యేసయ్యను. సందేహాలన్నీ వీడి ఏం చేయాలంటే యేసయ్య మాటను మనం వినాలి. ఎందుకు అని అంటే తల్లిని తండ్రిని దూషించకూడదు. దూషించినటువంటి వారిని చెప్పించినటువంటి వారికి మరణము తథ్యం అని చెప్పి దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వారు చాలా జాగ్రత్తగా మన పిల్లల్ని మనం పెంచే విషయంలో జాగ్రత్తగా, మన పిల్లల పట్ల మనం ప్రేమించేటటువంటి విషయంలో జాగ్రత్తగా, మన పరలోకపు తండ్రిని ప్రేమించేటటువంటి విషయం కన్నా ఎక్కువగా దేన్ని మనం ప్రేమిస్తే అది మనకు అనార్థమవుతుంది అని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి తల్లిదండ్రులను గణపరచడానికి, సేవ చేయడానికి దేవుని వాక్యం సెలవిచ్చింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇది గాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను ఇడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించు కొనుము. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, కొనును. నిత్య జీవమును సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్న వాటిని మనం ప్రేమించడానికి వీలు లేదు. ప్రేమించకూడదు అని అంటే ఏమీ ప్రేమించొద్దని చెప్పి దేవుడు చెప్పడం లేదు. నీ బాధ్యత నీవు చేయాలని.
తండ్రి బాధ్యత తండ్రి చేయాలని, పిల్లల బాధ్యత పిల్లలు చేయాలని, మనమందరం కలిసి పరలోకపు తండ్రిని మహిమపరచాలని చెప్పి దేవుని కన్నా ఎక్కువగా దేన్ని ఎక్కువగా ఇష్టపడకుండా మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటటువంటి పిల్లలుగా ఈ లోకంలో మనం ఏం చేస్తామనంటే ఎక్కువ శాతము దేవుని నామాన్ని పక్కన పెడుతూ ఉంటాము. అన్నదమ్ములను అక్క చెల్లెలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఆ రోజు మన బంధువులు స్నేహితులు అన్నదమ్ములు అందరూ వచ్చిండ్రు, ఇంట్లో కార్యక్రమం ఉంది అనుకోండి, ఆదివారం అయితే ఏం చేస్తాం మనము, ఈరోజు మా బంధువులు వచ్చిండ్రు అన్నదమ్ములు వచ్చిండ్రు వాళ్ళకి భోజనాలు చేయాలని చెప్పి ఏం చేస్తారు, చర్చికి రాలేదు. అంటే ఎవరిని ఎక్కువ ప్రేమించినట్టుగా, అన్నదమ్ములను ప్రేమించినట్టుగా, అక్క చెల్లెలను ప్రేమించినట్టుగా, బంధువులను ప్రేమించినట్టుగా, దేవుని ఎక్కువ ప్రేమించినట్టుగా తక్కువ ప్రేమించినట్టుగా, తక్కువ ప్రేమించినట్టుగా. అందుకనే మన జీవితాలు ఫలభరితంగా ఉండడము లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వారు భూముల విషయంలో ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. భూములు అయితే ఇంచు భూము అని అమ్మ కొట్లాడతాం, కలవాడతాం. మన ఊట్కూరులో ఒక సంఘటన జరిగింది. సొంత బంధువులు అన్నదమ్ముల మధ్యలోనే గొడవ జరిగింది. కింద పడేసిండ్రు, కొడుతూనే ఉండరు. చచ్చిపోయింది ఆయన భూమి కొరకు కొడుతూనే ఉండడు, చనిపోయాడు. నరహత్య చేశారు భూమి కొరకు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల కొరకు హత్యలు చేస్తూ ఉన్నారు. కానీ పరలోకమందు ఉన్నటువంటి ధనాన్ని మనం సంపాదించుకోవడానికి ఆశపడడానికి నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 29వ వచనాన్ని చూద్దాం. అందుకు యేసు ఇట్లా నేను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెళ్ళనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా భూములనైనను ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, పిల్లల తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిత్య జీవం మనం పొందాలంటే ఎవరిని ఎక్కువగా మనము ప్రేమించవద్దు అని అంటే, దేవుడు ప్రేమించొద్దు అన్నాడు ఎవరిని ఎక్కువగా అని చెప్పి అన్నం పెట్టొద్దు అని అంటారా? ఎవరైనా పై పోయొద్దు అంటారా? వృద్ధాప్యంలో బట్టలు ఉత్తుకొద్దని అంటాడా దేవుడు? తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కానీ ఎక్కువగా నాకన్నా ఎక్కువగా మీరు దేన్ని ప్రేమిస్తే అది నేను తీసేసుకుంటా అని చెప్పి లేఖనాలు మనకు వివరించబడి ఉంటున్నాయి. అవి మనకు తెలియక మనం ఏమనుకుంటామనంటే, నేను బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మేము బాగుంటే చాలు నాయన, మా కడుపే మా దేవుడు అన్నట్టుగా బతుకుతూ ఉంటున్నాం. అందుకనే నానా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం మొరపెడితే కూడా మనకు మొరకు జవాబు అందడం లేదు. కాబట్టి 28 చూస్తే, పేతురు ఇదిగో మేము సమస్తమును పెట్టి నిన్ను ఎంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లా నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహబంధు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు ఏదైతే చెప్పిండో అది అమలు చేస్తాడు. దేవుడు మాట తప్పేవాడు కాదు. దేవుడు మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు, మా కుటుంబ వైద్యుడవు నీవు, మా మంచి ఔషధము నీవు. అన్ని మనకు దేవుడై ఉంటున్నాడు.
అన్ని మనకు ఔషధము దేవుడై ఉంటున్నాడు, మంచి వైద్యుడు దేవుడై ఉంటున్నాడు, మంచి కాపరి దేవుడై ఉంటున్నాడు, మంచి నాయకుడు దేవుడై ఉంటున్నాడు, ప్రాణం ఇచ్చి జీవం ఇచ్చి నిత్య జీవానికి నడిపిస్తున్నది దేవుడై ఉంటున్నాడు. కాబట్టి మన కుటుంబానికి నాయకునిగా, మన నిత్య జీవానికి నాయకునిగా, నడిపించే నాయకునిగా, మన ప్రాణాలకు రక్షకునిగా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించి ఉంటుండగా నా జీవితంలో ఉన్నతమైనటువంటి సంకల్పం కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడం కొరకు, దేవుని కన్నా ఎక్కువగా దేవుని మనం ప్రేమించకుండగా దేవుణ్ణి మనం ప్రేమించి, అలాగనే దేవుని వాక్యం సెలవిచ్చినట్టుగా నీ తల్లినైనను నీ తండ్రినైనను దూషింపకూడదు, శపింపకూడదు అన్న మాటను మనం పాటిస్తూ, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని సెలవిచ్చినటువంటి మాటను నెరవేరుస్తూ, పని చేస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని ప్రేమించినటువంటి వారికి ఏ కొదువ, ఏ ఆటంకము, ఏ శోధన లేకుండా దేవుడు సంరక్షకునిగా, పోషకునిగా, నడిపించే నాయకునిగా ఉంటాడని చెప్పి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియుల లూకా సువార్త 18వ అధ్యాయము 29వ వచనాన్ని చూద్దాం. ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను భార్యనైనను తమ్ములనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఏం చేయాలయ్యా? అక్కడ దొరికేదేమో బా, ఇక్కడ కావాలి. మా మనసులో మనం ఏమనుకుంటాము, పరమందు 1000 రెట్లు దేవుడు ఇస్తానంటే, లేదా ఇక్కడనే కావాలమ్మా. మనం ఏం కోరుకుంటాము? యోహానయ్య ఇక్కడనే కావాలని కోరుకుంటాం. అక్కడ వద్దులే బా, అక్కడ కూడా వద్దని నేను అనను, కానీ ఎక్కువ కానీ ఇక్కడ కూడా ఎక్కువ, అక్కడ కూడా ఎక్కువ. అవ్వ కావాలి, బువ్వ కావాలి. మనసులు ఇస్తారా? అవ్వను బువ్వను. బువ్వన తీసుకుంటాడు, అవ్వనన్న తీసుకో అంటారు. ఈ లోకంలోనే మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఇవ్వనియడానికి నిశ్చయించుకొని ఉన్నారు. మీ పిల్లలకు ఒకవేళ మీరు చేపను అడిగితే రాయినిచ్చారా, పామునిచ్చారా అని సెలవిచ్చినట్టుగా మీ పరలోకపు తండ్రి అంతకన్నా గొప్పదిగా, ఉన్నతమైనదిగా మనకిస్తాడని చెప్పి నిశ్చయంతో మనం ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎందుకు ఫెయిల్ అని అంటే, దేవుని కన్నా ఎక్కువగా పిల్లల్ని ప్రేమించడము అది ఒక సమస్యగా మారిపోతూ ఉంటున్నది. చక్కెర ఎక్కువగా తింటే ఏమవుతుంది? షుగర్ వచ్చేస్తుంది. షుగర్ ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం కొనసాగుతూనే ఉండాలి, టాబ్లెట్ వాడుతూనే ఉండాలి. ఒక్కసారి మనం పిల్లల్ని బారు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పకుండగా, మొక్క దాన్ని చక్కగా చేయకుండగా, అది మానైన తర్వాత చక్క చేయాలని అనుకోవడం కూడా మూర్ఖత్వము, అమాయకత్వం అవుతుంది. కాబట్టి దేవుని లేఖనాలు మనకు పొందుపరచబడినటువంటి మాటల ప్రకారంగా నిశ్చయంగా మనం దేవుణ్ణి ఎక్కువగా మనం ప్రేమించి, దేవుని ఆజ్ఞలను, కట్టడాలను అనుసరిస్తూ ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. ప్రియులారా, కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం. కీర్తనలు 103, 13వ వచనం.